Hello everyone, welcome to Swayam Krishi series. So this is a brief about me. Telegram channel description కింద లింక్ లో ఉంది తీసుకోండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఎకానమీ సిలబస్ టిఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీ సిలబస్ ఏంటో చూద్దాం. బిఫోర్ దాట్ నేను ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి. రీసెంట్గా ఒక అతను కామెంట్ చేశారు, సరిగా కామెంట్ చేశారు. సార్ మీరు ఏదైతే చెప్తున్నారో సిలబస్ ఇంతవరకు చదివితే సరిపోతుందా, వేరే క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు కదా ఈ పాయింట్స్ నుంచి అని. ఎస్, యు ఆర్ రైట్ సార్. ఇంతవరకు మాత్రమే చదివితే సరిపోదు. నేను ఏదైతే ఈ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది మీకు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇలా 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 వెళ్ళాలి, ఇక్కడ ఆగాలి, ఇక్కడ ఎంఫసైజ్ చేయాలి, ఇక్కడ మోర్ కష్టపడాలి, ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని నేను చెప్తాను. బట్ క్వశ్చన్స్ నేను చెప్పిన టాపిక్స్ నుంచే వస్తాయని ఎప్పుడూ లేదు, మీరు ఎప్పుడు నమ్మకూడదు కూడా ఎవరు చెప్పినా కూడా. ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో పర్టికులర్ పాయింట్లో చాలా సబ్ టాపిక్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో చెప్పాను ఏంటి, రెగ్యులేషన్ ఆఫ్ క్రెడిట్ బై ఆర్బీఐ ఇది ఉంది కదా, ఈ రెగ్యులేషన్ ఆఫ్ క్రెడిట్లో ఇంతవరకు పిఎస్ఎల్ నామ్స్, ప్రియారిటీ సెక్టర్ లెండింగ్స్ గురించి నామ్స్ ఉన్నాయి. తర్వాత సిఆర్ఆర్ ఇంత లిమిట్ ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ దాటివ్వకూడదు. కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే ఇంతకంటే దాటివ్వదు. ఇవి చదువుకోండి అని చెప్తాను. ఇట్ డజంట్ మీన్ దట్ క్వశ్చన్ ఇందులోంచి వస్తాయని కాదు. దీనికి చుట్టుపక్కల కూడా క్వశ్చన్స్ వస్తుండొచ్చు. మీరు గ్రూప్ 1 జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఆ కొంచెం కామన్ సెన్స్ని యూజ్ చేసుకొని, కొంచెం మీ విజ్డమ్ని కూడా యూజ్ చేసుకొని జడ్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నేను డైరెక్షన్ ప్రొవైడ్ చేస్తాను, మీరు దానికి ఇంకెక్కువ యాడ్ చేసుకొని కష్టపడాలి. ఓకే, సో లెట్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్ ఏంటి, నేషనల్ ఇన్కమ్. దీని తెలుగులో జాతీయ ఆదాయం అంటారు. ఈ నేషనల్ ఇన్కమ్ లో ఏం చదవాలంటే కాన్సెప్ట్స్. జాతీయ ఆదాయానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని చదువుకోవాలి. ఇందులో మనకి ఏముంది, జీడిపి, జిఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్, డెప్రిషియేషన్ అంటే ఏంటి, దేంట్లో ట్యాక్స్ యాడ్ అవుతాయి, దేంట్లో ట్యాక్స్ యాడ్ అవ్వవు, ఫార్ములాస్ ఉంటాయి కదా, జీడిపి నుంచి జిఎన్పికి, జిఎన్పి నుంచి ఎన్ఎన్పికి. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ రిలేటెడ్ చదువుకోవాలి. తర్వాత ఈ కాన్సెప్ట్లో అందరూ ఇవి చదువుతారు, బట్ ఒకటి మర్చిపోతారు ఏంటంటే అసలు ఇన్కమ్ ఏది కౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిల్డ్రన్ని మనం ఎడ్యుకేట్ చేసినాం, అది నేషనల్ ఇన్కమ్ కిందకి వస్తుందా రాదా? లేకపోతే ఒక రివర్ని మనం మళ్ళీ కాపాడినాం, పొల్యూషన్ తగ్గించేసి మళ్ళీ కాపాడినాం, అది ఇన్కమ్ కిందకి వస్తుందా రాదా? రీసోర్సెస్ కిందకి వస్తుందా రాదా? ఓకే, అసలు రీసోర్సెస్ అంటే ఏంటి? రీసోర్సెస్ అంటే వనరులు. తెలుగులో వనరులు అంటే ఏంటి అసలు? ఎకనామిక్ వనరులు ఉంటాయి, ప్రాకృతిక వనరులు ఉంటాయి, పొలిటికల్ వనరులు ఉంటాయి కదా, అసలు వనరులు అంటే ఏంటి? ఓకేనా, సో నేషనల్ ఇన్కమ్ దాంట్లో ఈ కాన్సెప్ట్స్, దాంట్లో మెజర్మెంట్ కూడా చదువుకోవాలి. మెజర్మెంట్ ఏంటి, జీడిపి. జీడిపిని ఎట్లా మెజర్ చేస్తారు, జీడిపిది బేస్ ఇయర్ ఏంటి, ఎప్పుడు చేంజ్ చేశారు, ఎందుకు చేంజ్ చేశారు. అట్లాగే జీవీఏ అని ఉంటుంది కదా, తెలుగులో అయితే జమ చేయబడిన స్థూల విలువ అంటారు. జమ చేయబడిన స్థూల విలువ జీవీఏని. ఈ జీవీఏకి జీడిపికి తేడా ఏంటి, అసలు జీవీఏని ఎందుకు కొలుస్తున్నాం, జీడిపిని ఎందుకు తక్కువ కొలుస్తున్నాము, లేదు జీవీఏని ఎందుకు తక్కువ కొలుస్తున్నాం, జీడిపిని ఎందుకు తక్కువ కొలుస్తున్నాం, ఇవన్నీ ఈ పాయింట్లోకి వస్తాయి. తర్వాత నామినల్ ఇన్కమ్, రియల్ ఇన్కమ్. ఓకే, రియల్ ఇన్కమ్ అంటే ఏముంది, నామినల్ ఇన్కమ్ నుంచి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని తీసేస్తే రియల్ ఇన్కమ్ వస్తుంది, అంతే కదా, బ్రాడ్ కాన్సెప్ట్ అదే. సో అసలు నామినల్ ఇన్కమ్ ఏంటి, రియల్ ఇన్కమ్ ఏంటి, రియల్ ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఇది మీరు చూసుకోవాలి. తర్వాత స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఓకే, భారతదేశ ఆర్థిక వ్యవస్థది స్ట్రక్చర్ ఎట్లా ఉంది, వివిధ రంగాలు ఎట్లా హెల్ప్ చేస్తున్నాయి దీనికి, గ్రోత్ వృద్ధి ఎలా ఉంది, ఇండియన్ ఎకానమీ వృద్ధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, సో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఆర్బీఐ ఏం చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది. ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఫస్ట్ ప్రియారిటైజ్ చేయకుండా మీరు ఫస్ట్ దేనిపైన ఫోకస్ చేయాలంటే, జస్ట్ మినిట్, రైట్, ఇది బెస్ట్. మీరు దేనిపైన ఫోకస్ చేయాలంటే అసలు జీడిపి పెరగాలంటే ఏం చేయాలి, టెక్నాలజీ తీసుకురావాలా, తీసుకురావాలి. తర్వాత ఎడ్యుకేషన్ తీసుకురావాలా, తీసుకురావాలి. ఇన్వెస్ట్మెంట్ పెంచాలా, పెంచాలి. మరి ఇన్వెస్ట్మెంట్ పెంచాలంటే ఏం చేయాలి, ఎక్కువ లోన్స్ ఇవ్వాలి. రెపో రేట్ ఏం చేయాలి, పెంచాలా తగ్గించాలా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఏం చేయాలి, పెంచాలా తగ్గించాలా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో పెరగాలంటే రెపో రేట్ని పెంచాలా తగ్గించాలా. ఇది అసైన్మెంట్ నెంబర్ 1.
ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో పెరగాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలా తగ్గించాలా? ఇది అసైన్మెంట్ నెంబర్ 2. ఎవరు రైట్ చెప్తారో చూద్దాం. ఓకే, ఎవరైతే రైట్ చెప్పి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళ కామెంట్ని నేను పిన్ చేసి పెడతాను. ఓకే, పిన్ చేసి పెడతాను. నెక్స్ట్, సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. ఇందులో చూడండి, సెక్టోరల్ చేంజ్ అంటే వివిధ రంగాలలో నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అనేది ఎట్లా ఉంది? అగ్రికల్చర్లో ఎలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎలా ఉంది, ఇండస్ట్రీ సెక్టార్లో ఎలా ఉంది, సర్వీసెస్ సెక్టార్లో ఎలా ఉంది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇన్కమ్ ఎంత ఉండే, తర్వాత 1991లో ఆర్థిక సంస్కరణల ముందు ఎంత ఉండే, ఆర్థిక సంస్కరణల తర్వాత ఎంత ఉండే, 2014 తర్వాత ఎంత ఉంది, కరోనా తర్వాత ఎంత ఉంది? ఇవన్నీ ఒక ట్రెండ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఒక ట్రెండ్ లాగా ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది, ఇట్లా ర్యాండమ్ గా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ప్రతి ఫ్యాక్ట్ ని ర్యాండమ్ గా ముద్దులాగా మెమరైజ్ చేయకుండా ఒక మెథడ్ లో, ఒక కాన్సెప్చువల్ గా గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఓకే, దెన్ ఇందులో సెక్టరల్ ట్రెండ్స్ లో ఉమెన్ మేల్ కూడా చూసుకోండి. ఉమెన్ ఎంత, మేల్ ఎంత. ఎట్ ద సేమ్ టైం ఇంకా మీరు కొంచెం క్లెవర్ గా వర్క్ చేస్తే వెంటనే తెలంగాణది కూడా పక్కనే చూసుకోండి. ఇది ఇండియాది, తెలంగాణది డాటా, తెలంగాణ డాటా ఇక్కడ, తెలంగాణ డాటా ఇక్కడ. మేబీ దొరకకపోయినా సరే 2014 నుంచి మనకి డాటా ఉంది, ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సైడ్ బై సైడ్ గా మీకు తెలంగాణ ఎకానమీ కూడా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేద్దాం పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. పావర్టీ అంటే పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం. ఇది మీకు తెలిసిందే కదా. ఫస్ట్ వచ్చేద్దాం కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ. అసలు పావర్టీ అంటే ఏంటి? పావర్టీ అంటే డబ్బులు లేకపోతే పావర్టీ అంటారా? ఎడ్యుకేషన్ లేకపోతే పావర్టీ అనరా? క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల ఉంటది కదా, లిబర్టీస్ ఎంజాయ్ చేయలేరు, దాన్ని పావర్టీ అంటారా అనరా? సో అసలు పావర్టీ అంటే ఏంటో తెలుసుకోవాలి. మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారు కాబట్టి కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అసలు పావర్టీ అంటే ఏంటి? యూరోపియన్ కంట్రీస్ లో పావర్టీని ఎట్లా డిఫైన్ చేశారు, ఇండియాలో ఎట్లా డిఫైన్ చేశారు, ఫ్యూచర్ లో ఎట్లా డిఫైన్ చేస్తున్నాం? నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ తీసుకొచ్చింది కదా, అసలు ఎందుకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ వచ్చింది? ఈ కాన్సెప్ట్స్ అన్ని చదువుకోవాలి. దాంట్లో పావర్టీలో కూడా టైప్స్ ఉంటాయి. ఓకే, సైక్లికల్ పావర్టీ, సీజనల్ పావర్టీ, ఇవి కూడా చూసుకోవాలి. తర్వాత ఈ పావర్టీలో 2 టైప్స్ బ్రాడ్గా డివైడ్ చేస్తే, ఇన్కమ్ బేస్డ్ పావర్టీ, నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ. ఆదాయాన్ని బట్టి పావర్టీని డిఫైన్ చేస్తే ఒకటి, ఆదాయాన్ని కాకుండా మిగతావి కూడా తీసుకొని డిఫైన్ చేశారు. ఇందులో మీకు గుర్తొచ్చే ఉంటుంది, టెండూల్కర్ కమిటీ ఉంది, డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి ఇండియాలో పావర్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకే, అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. పావర్టీ లైన్ అనేది యూపీఎస్సీ ఆల్రెడీ క్వశ్చన్ అడిగింది. యూపీఎస్సీ అడిగితే వెంటనే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో మీకు మళ్ళీ ఒక క్వశ్చన్, ఇండియాలో పావర్టీ ఎస్టిమేషన్ ఇన్కమ్ బేస్డ్ ఇస్తారా లేకపోతే ఏ బేస్డ్ ఇస్తారు? ఒకవేళ వేరే బేసిస్ లో పావర్టీ డిఫైన్ చేస్తే ఏ బేసిస్ లో డిఫైన్ చేశారు పావర్టీని? ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా మీ క్యూరియాసిటీ కోసం, క్యాలరీ బేస్డ్ గా ఒక కమిటీ అనేది డిసైడ్ చేసింది పావర్టీని, ఆ కమిటీ పేరు ఏంటి? అండ్ కొంచెం యూపీఎస్సీ లెవెల్లో క్వశ్చన్ అడుగుతున్నాను, పావర్టీ ఇండియా లెవెల్లో ఉందనుకోండి, ఈ లైన్ ఉందనుకోండి, స్టేట్ టు స్టేట్ కూడా వ్యారీ అవుతుందా, స్టేట్ టు స్టేట్ వ్యారీ అవ్వదా? స్టేట్ టు స్టేట్ అనేది పావర్టీ లెవెల్ పెరుగుతుందా తగ్గుతుందా? లేకపోతే ఇండియాది ఎంత ఉంటుందో అన్ని స్టేట్లకు కూడా సేమ్ ఉంటుందా? ఇఫ్ చేంజ్ అయితే, ఒకవేళ చేంజ్ అయితే ఎందుకు చేంజ్ అవుతుంది? ఓకే, ఈ ఆన్సర్ ఎవరైతే రైట్ గా చెప్తారో వాళ్ళ ప్రొఫైల్ నేమ్ ని నేను నెక్స్ట్ వీడియోస్ లో ఐ విల్ గివ్ యూ అన్ అప్రిషియేషన్. ఓకే, ఇండియాలో ఉన్న పావర్టీ స్టేట్ టు స్టేట్ పావర్టీ వ్యారీ అవుతుందా లేకపోతే ప్రతి స్టేట్ కి సేమ్ పావర్టీ లెవెల్ ఉంటుందా? ఇఫ్ చేంజ్ అవ్వకపోతే ఎందుకు చేంజ్ అవ్వదు, ఇఫ్ చేంజ్ అయితే ఎందుకు చేంజ్ అవుతుంది? ఇది ఎవరైతే ఫస్ట్ రైట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో ఐ విల్ గివ్ ఏ షౌట్ అవుట్. ఓకే, కూల్. నెక్స్ట్ మూవ్ అవుదా, కేపబిలిటీ అప్రోచ్ ఎవరు ఇచ్చారు? అమర్త్య సేన్ గారు ఇచ్చారు. సో కేపబిలిటీ అప్రోచ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వై రిక్వైర్డ్? ఇంకేమైనా అప్రోచెస్ ఉన్నాయా? ఇన్కమ్ అప్రోచ్ ఒకటి ఉంది, ఆ ఇన్కమ్ అప్రోచ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? కేపబిలిటీ అప్రోచ్ లో బెనిఫిట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి? ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ అండ్ ట్రెండ్స్ ఇన్ పావర్టీ. ఇవరాక మనం చదివిన అన్ని మెజర్మెంట్ కిందకే వస్తాయి. ఓకే, డిఫరెంట్ ఉన్నాయి. యుఎన్డిపి మెజర్ చేస్తుంది,
హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తోటి మెజర్ చేస్తుంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉంది. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఉంది. సో ఎవరైతే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తా అనుకుంటున్నారో వాళ్ళకి కోసం ఒక క్వశ్చన్ ఇస్తున్నాను పావర్టీ పైన. పావర్టీ అంటే ఏంటి? పావర్టీ అంటే ఏమిటి? ఇండియాలో పావర్టీని ఎలా కొలుస్తారో దిస్ ఇస్ వన్ థియరీ క్వశ్చన్. లేదు సార్ మేము కొంచెం అడ్వాన్స్ లెవెల్ వెళ్ళాము అంటే బిగినర్స్ అయితే ఇది ట్రై చేయండి. కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ మెజరింగ్ పావర్టీ ఇన్ ఇండియా. మెజరింగ్ పావర్టీ ఇన్ ఇండియా. ఇండియాలో పేదరికాన్ని ఎలా కొలుస్తారో ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద social problems arising out of poverty. తెలుగు మీడియం వాళ్ళకైతే ఇండియాలో పావర్టీని ఎలా కొలుస్తారో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. పావర్టీ వల్ల వచ్చే సామాజిక సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది 10 మార్క్స్ 200 వర్డ్స్ 2 పేజెస్లో రాయాలి. ఓకేనా? నేను మీకు మన డిస్కషన్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో మీకు ఒక విండో ఓపెన్ చేస్తాను. విండో అంటే మీరు మీడియా సెండ్ చేయడానికి, అప్పుడు మీరు ఆన్సర్ సెండ్ చేయండి. ఒకరొకరు ఆన్సర్ కంపేర్ చేసుకోండి. మీరేం రాశారు, వాళ్ళేం రాశారు, మీ దాంట్లో ఏం బెస్ట్ ఉంది, వాళ్ళ దాంట్లో ఏం బెస్ట్ ఉంది, అట్లా కంపేర్ చేసుకుని అట్లీస్ట్ ఒక్కొక్కరు ఇంకొక 5 మెంబర్స్కి ఆన్సర్ చదివారు అనుకోండి, ఈజీగా మీకు తెలిసిపోతుంది. చాలా పాయింట్స్ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? అసైన్మెంట్ ఉంది కదా, ఇది చేయాలి. నెక్స్ట్, సేమ్ ఎలా అయితే పావర్టీని డిస్కస్ చేసామో అన్ఎంప్లాయ్మెంట్ని కూడా సేమ్. అసలు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఎన్ని టైప్స్ ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ని మెజర్ చేయడానికి ఏమేమి మెజర్మెంట్స్ ఉన్నాయి, వర్కర్స్ పార్టిసిపేషన్ రేషియో, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో, తర్వాత వేరు రిపోర్ట్స్ ఉంటాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ పబ్లిష్ చేస్తుంది, NSSO పబ్లిష్ చేసేది, తర్వాత లేబర్ బ్యూరో కొన్ని పబ్లిష్ చేస్తుంది. ఈ పబ్లిష్ చేసే రిపోర్ట్స్ అసలు ఎన్ని రకాలు ఉంది, వాటిని ఎట్లా మెజర్ చేస్తారు, అది కూడా ఎస్టిమేట్స్లో వస్తుంది. ట్రెండ్స్లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్కి అయితేనేమో ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. ఫ్యాక్ట్స్ ఎలా అంటే రూరల్ ఎంత, అర్బన్ ఎంత, ఇండియాలో ఎంత, తెలంగాణలో ఎంత, మేల్కి ఎంత, ఫీమేల్కి ఎంత, బ్రాడ్ ఐడియా మీకు ఉండాలి. ఈ బ్రాడ్ ఉన్న డాటాని మీరు అనలైజ్ చేయగలగాలి. ఎందుకు రూరల్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు తక్కువ ఉంది, ఎందుకు అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంది, ఎందుకు ఉమెన్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది, ఎందుకు మెన్లో తక్కువ ఉంది. ఎవరైతే 10th క్లాస్ చదువుకున్నారో వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ ఉంటుంది. ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకుంది? దీనివల్ల కారణాలు ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్కీమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఈ టాపిక్లో వచ్చేస్తాయి. కాన్సెప్ట్స్, ఎస్టిమేట్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా? సో మూవ్ ఆన్ అవుతాం. నెక్స్ట్ ఏంటి, మనీ అండ్ బ్యాంకింగ్. ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. మనీ సప్లై చాలా మందికి తెలుసు. M0 మనీ, M1 మనీ, M2 మనీ, M3 మనీ, M4 ఇది ఉంటాయి కదా. సో అసలు M0 అంటే ఏంటి, M1 అంటే ఏంటి, M2 అంటే ఏంటి, M3 అంటే ఏంటి, జనరల్గా M3ని ఎందుకు క్యాల్కులేషన్లో తీసుకుంటామో ఇవన్నీ మీరు మనీ సప్లైలో చూడాలి. ఇఫ్ మనీ సప్లై ఇంక్రీజ్ అవుతే ద్రవ్యోల్బణం ఏమవుతుంది, ఇఫ్ మనీ సప్లై తక్కువ అయితే ద్రవ్యోల్బణం ఏమవుతుంది. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్. లేదు, కన్జంప్షన్, అసలు ఎకానమీ అస్సలు సిచ్యువేషన్ బాగాలేదు, అప్పుడు మనీ సప్లైని పెంచాలా తగ్గించాలా, మనీ సప్లై పెంచితే ఏమవుతుంది, తగ్గిస్తే ఏమవుతుంది అని వెరైటీ కాన్సెప్ట్స్లో మీరు చదువుకోవాలి. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్.
అండ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బ్యాంక్స్లో టైప్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు వీటిని. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టైప్స్ ఉంటాయి. ఒకటి బ్యాంక్స్, రెండవది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బ్యాంక్స్కి ఏ యాక్ట్ కింద ఉంటుంది? మీరు చాలా వినే ఉంటారు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అని. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అని. అసలు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏ యాక్ట్ షెడ్యూల్లో ఉంటుంది? ఆ యాక్ట్ ఏంటి? ఆ యాక్ట్ ఆర్బీఐకి ఏం పవర్స్ ఇస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఏం పవర్ ఇస్తుంది? అసలు బ్యాంక్స్కి ఎండి చైర్పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా ఎన్నుకోబడతారు, గవర్నమెంట్ రీసెంట్గా ఏం చేసింది, ఇవన్నీ బ్యాంక్స్ రిలేటెడ్ చదవాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఏ దాన్ని ఏమి రెగ్యులేట్ చేస్తుంది? సెబీ దేన్ని రెగ్యులేట్ చేస్తుంది? ఆర్బీఐ దేన్ని రెగ్యులేట్ చేస్తుంది? ఓకే, ఐఆర్డిఏఐ ఐఆర్డిఏఐ ఇది దేన్ని రెగ్యులేట్ చేస్తుంది? పిఎఫ్ఆర్డి దేన్ని రెగ్యులేట్ చేస్తుంది? అసలు మొత్తానికి రెగ్యులేటర్ లేకుండా ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దేన్ని రెగ్యులేట్ చేస్తుంది? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవి అసలు లోన్స్ ఎంతవరకు ఇవ్వచ్చు? సేవింగ్స్ తీసుకుంటాయా తీసుకోవా? ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఈ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో. తర్వాత మళ్ళీ మెయిన్స్ క్వశ్చన్ టైం వచ్చింది. నెక్స్ట్ టాపిక్ చూడండి, రిఫార్మ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. అంటే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. సంస్కరణలు ఎప్పుడు తీసుకొస్తాం? ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఇంప్రూవ్మెంట్ పాసిబిలిటీ ఉన్నప్పుడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి? బ్యాంకింగ్ సెక్టర్ ప్రాబ్లమ్స్. ఎక్స్ప్లెయిన్ బ్యాంకింగ్ సెక్టర్ ప్రాబ్లమ్స్. భారతదేశంలో బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను విశదీకరించండి. పార్ట్ ఏ. పార్ట్ బి ఏంటంటే, ఆ సమస్యలను తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటి? వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ టు రెడ్యూస్ దోస్ బ్యాంకింగ్ సెక్టర్ ప్రాబ్లమ్స్? అగైన్ 10 మార్కర్స్, 2 పార్ట్స్ కదా, ఇది 5 మార్క్స్, ఇది 5 మార్క్స్. మీరు ఆన్సర్ ట్రై చేయండి, డిస్కషన్ గ్రూప్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే నేను కూడా 2-3 మెంబర్స్ ఆన్సర్స్ చూసి రివ్యూ ఇస్తాను. ఓకే, మళ్ళీ క్వశ్చన్ చెప్తాను. భారతదేశంలో బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వాటిని తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, చర్యలు ఏంటి? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్డ్ బై బ్యాంకింగ్ సెక్టర్ ఇన్ ఇండియా? వాట్ ఆర్ ద స్టెప్స్ బీయింగ్ టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు రెడ్యూస్ దోస్ ప్రాబ్లమ్స్? ఇది క్వశ్చన్. ఇది మీరు చూడాలి, అసలు బ్యాంకింగ్ సెక్టర్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఒక ప్రాబ్లం ఉంది, తర్వాత బ్యాంక్ రప్సీ ఒక ప్రాబ్లం ఉంది, తర్వాత విదేశంలో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చిన షాక్స్ వల్ల ఇండియన్ బ్యాంక్స్ మోసపోతున్నాయి, ఇది ఒక ప్రాబ్లం ఉంది. తర్వాత ఇందులో ప్రాఫిటబిలిటీ లేదు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్స్లో ఇది లేదు. తర్వాత స్టెప్స్లో మిషన్ ఇంద్రధనుష్ అని ఉంది. మిషన్ ఇంద్రధనుష్ అంటే ఏంటి? ఇక్కడే మనకి బేసల్ నార్మ్స్ వస్తాయి. బేసల్ నార్మ్స్ అంటే ఏంటి? ఇది ఏ ఆర్గనైజేషన్ ప్రతిపాదించింది? దీంట్లో ఫస్ట్ జనరేషన్ ఏంటి, సెకండ్ జనరేషన్ ఏంటి, థర్డ్ జనరేషన్ ఏంటి, ఆర్బీఐ ఏం చెప్తుంది బేసల్ నార్మ్స్ గురించి? ఓకే, ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఇవన్నీ మీద చదువుకోండి, ఒక ఐడియా తెచ్చుకోండి. బట్ మేజర్ ఫోకస్ ఏంటంటే బేసల్ 3 నార్మ్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, అండ్ బేసల్ 3 నార్మ్స్ లో కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా, కొన్ని పదాలు ఉంటాయి కదా, వాటిని డెఫినేషన్స్ మంచిగా గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్స్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక పదం ఇచ్చి ఇది బేసల్ 3 నార్మ్స్ లో వస్తుంది, దాన్ని కరెక్ట్ డెఫినేషన్ గుర్తుపట్టండి, 1 2 3 4 ఇట్లా ఇచ్చే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కింద ఇచ్చిన వాటిలో ఏది బేసల్ 3 నార్మ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి లేదు, ఏది లేదు, 1 2 3 4 ఇట్లా ఇచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత మీరు దీనిపైన కూడా ఫోకస్ చేయాలి. రీసెంట్గా ఏపీఎస్సి పేపర్ చూస్తే ఏమర్థమైందంటే, మీద చదువుకొని పోతే ఎకానమీ క్లియర్ అవ్వదు, డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో బేసల్ 3 పైనే మొత్తం క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసల్ 3 నామ్స్ అనేది వాలంటరీ, బేసల్ 3 నామ్స్ లో ఈ టర్మినాలజీ ఉంది. థర్డ్ది ఆర్బీఐ వీటిని అడాప్ట్ చేసుకుంది. సో ఈ ఆన్సర్ బయటికి రావాలంటే అసలు వాలంటరీయా కాదా తెలవాలి, బేసల్ 3 నామ్స్ లో ఏమేమి ఉన్నాయో తెలవాలి, ఆర్బీఐ ఏం అడాప్ట్ చేసుకుందో తెలవాలి. ఇట్లా అడుగుతుంది ఏపీఎస్సి ఈ మధ్యలో. యూపీఎస్సి అయితే ఎప్పటి నుంచి అడుగుతుంది, మేబీ టీఎస్పీఎస్సి కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు చదివినప్పుడే డెప్త్గా చదవడానికి ట్రై చేయండి, మీద చదువుతూ వెళ్ళకండి. ఓకే,
సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ క్రెడిట్ బై ఆర్బీఐ. అప్పులు సెంట్రల్ గవర్నమెంట్, అప్పులు బ్యాంకులు వేరే వేరే వాళ్ళకి ఇస్తాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇస్తాయి. ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది, ఎంత లిమిట్ పెడుతుంది, ఎవరికి పెడుతుంది, తర్వాత రీసెంట్ గా నీరవ్ మోడీ స్కామ్ అయిన తర్వాత వచ్చిన తేడా డిఫరెన్సెస్ ఏంటి, అసలు సెక్యూరిటీస్ ఏముంటాయి బ్యాంక్ లో, ఒకవేళ బ్యాంక్ ఫెయిల్ అవుతే క్రెడిట్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్ ని తెలుగులో ఏమంటారు? ఆర్థిక వనరుల నిర్వహణ. ఇంత ఇంత పెద్ద ట్రాన్స్లేషన్ యూపీఎస్ టిఎస్పిసి కూడా తీసుకోదని అనుకుంటున్నాను. ఆర్థిక వనరుల నిర్వహణ. మన గవర్నమెంట్ దగ్గర వేరు వేరు ఆర్థిక వనరులు ఉంటాయి కదా, దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అనేది ఈ చాప్టర్. సో ఫస్ట్ ఏంటి? ట్యాక్స్ స్ట్రక్చర్. ఓకే, పన్నుల వల్ల ఆర్థిక వనరులు గవర్నమెంట్కి వస్తాయి. ఇందులో స్ట్రక్చర్ ఏముంటది? 2 టైప్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ గా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్. ఓకే, గ్రూప్ 2 గ్రూప్ 3 లెవెల్ వరకు ప్రత్యక్ష పన్ను అంటే ఇది, పరోక్ష పన్ను అంటే ఇది, ఇది ఇట్లా అని తెలుసుకుంటే సరిపోతుంది. బట్ గ్రూప్ 1 లెవెల్లో డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల పాజిటివ్స్ ఏంటి, దీని నెగిటివ్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవి కూడా చదువుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. వేరియస్ టైప్స్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్, ఎక్స్ప్లెయిన్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, అండ్ రైట్ డౌన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ బోత్. పన్నులు ఎన్ని రకాలు, వాటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, క్లుప్తంగా విశదీకరించండి అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఎంటైర్ టాపిక్ ప్రిపేర్ అయితే మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎంటైరిటీగా ప్రిపేర్ అవ్వాలి. దీనిపైన 1 పేజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కాన్సెప్ట్. ఇంతకుముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఎకానమీ ఎట్లా చదవాలి, అసలు మిత్స్ అండ్ రియాలిటీ ఏంటి, అపోహలు ఏంటి, నిజాలు ఏంటి అని. ఇది ఫస్ట్ లెవెల్. మీకు పన్నులో డైరెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఏంటి తెలుసు, పాజిటివ్ ఏంటి తెలుసు, నెగిటివ్ ఏంటి తెలుసు, పాజిటివ్ ఏంటి తెలుసు, నెగిటివ్ ఏంటి తెలుసు. దెన్ ఇప్పుడు వెళ్ళి ఇండియాలో చూడాలి, ఇండియాలో డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత పర్సెంటేజ్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత పర్సెంటేజ్. ఎకానమీలో ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్, డాటా ఇంపార్టెంట్, కాన్సెప్ట్ కంటే ఇంపార్టెంట్ కాదు కదా. అందుకనే ఫస్ట్ కాన్సెప్ట్ చదవాలి, నెక్స్ట్ ఫ్యాక్ట్కు రావాలి, నెక్స్ట్ డాటాకి రావాలి. వచ్చేసి డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత, రఫ్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. 30%, 10%, 2%. అప్పుడు మీకు ఫ్యాక్ట్స్ మంచిగా. దెన్ ఫ్యాక్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ తెలంగాణది డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత, ఏది ఎక్కువ ఏది తక్కువ. వాట్ ఇట్. దెన్ నెక్స్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్సెస్. ఓకే, యూనియన్ గవర్నమెంట్ పన్నులు, స్టేట్ గవర్నమెంట్ పన్నులు. యూనియన్ గవర్నమెంట్ కింద బిగ్గెస్ట్ టాపిక్ ఏంటి ఇందులో అంటే జిఎస్టి. ఇక్కడ వెంటనే పాలిటిక్ కూడా వెళ్ళాలి, క్వశ్చన్ అడుగుతున్నాను. జిఎస్టి కౌన్సిల్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? ఒకసారి గూగుల్ చేసి చూడండి, రైట్. అండ్ వీలైతే కామెంట్ కూడా చేసి చెప్పండి. ఓకే, ఇట్లాంటి ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ గుర్తుంటే మీకు ఇంట్రడక్షన్ అవుతుంది. ఎట్లా అంటే ఇంట్రడక్షన్, జిఎస్టి పైన క్వశ్చన్ వస్తే ఆర్టికల్ సో అండ్ సో డీల్స్ విత్ జిఎస్టి కౌన్సిల్, ఇంట్రడక్షన్ అయిపోతుంది. దెన్ మీరు వెంటనే ఆన్సర్లోకి వెళ్ళిపోవచ్చు. లేదనుకోండి మీరేం రాస్తారంటే జిఎస్టి అనేది ఒక ఇంపార్టెంట్ పన్ను, ఈ మధ్య సంస్కరణలు తీసుకొచ్చి రావడం వల్ల ఇది వచ్చిందని మీరు అంతా ఒక స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తారు. అట్లా కాకుండా మీకు ఫ్యాక్ట్ గుర్తుంది అనుకోండి, వెంటనే షార్ప్ ఇంట్రడక్షన్ అయిపోతుంది. సో జిఎస్టి అయిపోయింది, ఇంకేమేమి పన్నులు గుర్తున్నాయి మీకు? గుర్తుంటే నాకు చెప్పండి, ఐల్ బి వెయిటింగ్. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏమేమి పన్నులు ఉన్నాయి? జిఎస్టి, ఇది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? చెప్పండి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్? 5, 4, 3, 2, 1. రైట్ ఆన్సర్ ఏంటి? ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అట్లా కాకుండా డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉన్నాయి కదా, ప్రత్యక్ష పన్నులు. ఏంటది? కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రైట్. ఇంకా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటే చాలా అబాలిష్ అయిపోయినాయి, బట్ ఇవి రెండు ఇంపార్టెంట్ ట్యాక్సెస్. జిఎస్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ దగ్గర ట్యాక్సెస్ ఏమున్నాయి? వ్యాట్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అగ్రికల్చర్ ట్యాక్స్ ఉంది. అగ్రికల్చర్ పైన ఎవరు ట్యాక్స్ వేయొచ్చు? ఓన్లీ స్టేట్ గవర్నమెంటే ట్యాక్స్ వేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయలేదు. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అసలు అగ్రికల్చర్ ట్యాక్స్ ఎందుకు వేయదు స్టేట్ గవర్నమెంట్? చెప్పండి. లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో నేను ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను ఎకనామీ సబ్జెక్ట్లో అంటే మీ మిత్ని బ్రేక్ చేయడానికి.
ఎకానమీలో ఫ్యాక్స్ కాదు, అగ్రికల్చర్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంటే వేస్తుంది, ఇది ఫ్యాక్ట్. ఓకే, చాలా మందికి తెలుసు, తెలీదు, పర్లేదు. బట్ అగ్రికల్చర్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. స్టేట్ గవర్నమెంట్లు అన్ని అప్పుల్లో ఉన్నాయి, ప్రతి గవర్నమెంట్ అప్పుల్లోనే ఉంది. బట్ స్టిల్ అగ్రికల్చర్ పైన ట్యాక్స్ వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు? ఈ ఎందుకు అన్నదే బ్యూటీ ఇన్ ఎకానమీ. బట్ మనం ఎప్పుడు ఈ ఫ్యాక్ట్స్ దగ్గర ఆగిపోతున్నామో, అప్పులు ఉన్నాయని కనెక్ట్ చేసేసి ఎందుకు అనేది థింక్ చేయడం చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళకి ఎకానమీ మంచిగా అనిపిస్తుంది, ఎకానమీలో చదువుతుంటే మజా వస్తుంది. ఓకేనా? సో దానికోసమైనా మనం డెప్త్లోకి వెళ్ళాలి. దెన్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అయిపోయింది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఏదైతే ఖర్చు పెడుతుందో దేనిపైన పెడుతుంది? రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. ఇందులో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, ఏ ఏ ఖర్చులు రెవెన్యూ ఖర్చుల కిందకి వస్తాయి, ఏ ఏ ఖర్చులు క్యాపిటల్ ఖర్చుల కిందకి వస్తాయి. ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది దీనిపైన. ఓకే, ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రెవెన్యూ కిందకి వచ్చే ఖర్చులు ఏంటి, క్యాపిటల్ అకౌంట్ కిందకి వచ్చే ఖర్చులు ఏంటో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత పబ్లిక్ డెట్, అప్పులు. ఈ అప్పులో కూడా మల్టిపుల్ రకాల్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ డెట్ ఒకటి, ఎక్స్టర్నల్ డెట్ ఒకటి. అంటే భారతదేశం లోపల తీసుకున్న అప్పునేమో ఇంటర్నల్ డెట్ అంటారు, భారతదేశం అవతల తీసుకున్నదేమో ఎక్స్టర్నల్ డెట్ అంటారు. మళ్ళీ క్వశ్చన్, ఇండియాలో ఇంటర్నల్ డెట్ ఎక్కువనా, ఎక్స్టర్నల్ డెట్ ఎక్కువనా? దీనిపైన యూపీఎస్సీ ఆల్రెడీ క్వశ్చన్ అడిగింది. ఎంత అని అడగలేదు, బట్ ఏది ఎక్కువ అని అడిగింది. ఇంటర్నల్ డెట్ ఈస్ ఫార్ 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 హయ్యర్ దెన్ ఎక్స్టర్నల్ డెట్. మళ్ళీ క్వశ్చన్, ఎందుకు? ఇప్పుడు ఎకానమీ మీరు సరిగ్గా చదువుతున్నట్టు. మీరు ఎందుకు అని మీ మైండ్లోకి రాలేదనుకోండి, మీరు ఎకానమీని రాంగ్ డైరెక్షన్లో చదువుతున్నట్టు. ఓకేనా? సో ఇంటర్నల్ డెట్ ఏంటి, ఎక్స్టర్నల్ డెట్ ఏంటి, తర్వాత ఈ కాంపోజిషన్లో ఇంకొక టైప్ కూడా ఉంటుంది, ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్. దీనిపైన నేను మెయిన్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ వల్ల గవర్నమెంట్కి వచ్చే నష్టాలు ఏంటి, ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ వల్ల ఎకానమీకి వచ్చే నష్టాలు ఏంటి? ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేంజ్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది దీనిపైనే. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కువ శాతం ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ తీసుకొచ్చి బడ్జెట్లో మీరు ఆ ఫిగర్స్ దాచిపెట్టిరని ఇక్కడ ఒక వైట్ పేపర్, శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు కదా. సో ఈ కాన్సెప్ట్ న్యూస్లో ఉంది, డైరెక్ట్ న్యూస్లో లేకుండా డెప్త్ న్యూస్లో ఉంది, కాబట్టి దీనిపైన మెయిన్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ టాపిక్, మానిటరీ పాలసీ. ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి, ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న పాలసీస్ అన్ని మానిటరీ పాలసీ కిందకి వస్తాయి. ఓకే, మానిటరీ పాలసీని ఎవరు తీసుకొస్తారు? ఆర్బీఐ. ఫిస్కల్ పాలసీలో ఏముంటది? ఫిస్కల్ పాలసీలో టాక్సేషన్, సబ్సిడీస్, తర్వాత డెట్, అప్పులు, ఇవన్నిటి గురించి డీల్ చేసేదేమో ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ ఎప్పుడు గవర్నమెంట్ చూసుకుంటుంది, ఇది బడ్జెట్. ఫిస్కల్ పాలసీ అంటే మానిటరీ పాలసీ అంటే మనీ సప్లై గురించి చూసుకునేది ఆర్బీఐ. ఇందులో సిఆర్ఆర్ ఎంత, ఎస్ఎల్ఆర్ ఎంత, తర్వాత ఎంత లోన్స్ ఇవ్వాలి, లోన్ టు వాల్యూ రేషియో సంథింగ్ అట్లా ఉంటుంది. తర్వాత డిఫరెంట్ ఆర్బీఐ తీసుకున్న స్టెప్స్ అన్ని మానిటరీ పాలసీకి వస్తాయి. సో అవి రెండు పాలసీ గురించి చదవాలి. క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మానిటరీ పాలసీకి ఫిజికల్ పాలసీకి డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి అని. తర్వాత ఇది కరెంట్ టాపిక్, యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ అనాలిసిస్. సో ఈ టాపిక్ కోసం మీరు ఫిబ్రవరి సెకండ్ న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి. న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్స్ అంతా చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ న్యూస్ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్, తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు పేపర్స్ తీసుకెళ్ళి ట్యాక్సెస్ ఇంక్రీజ్ అయినాయా, డిక్రీజ్ అయినాయా, అగ్రికల్చర్కి ఎంత, ఇండస్ట్రీకి ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చారు, ఇవన్నీ నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫిగర్స్ పైన ఫోకస్ చేయకండి, నంబర్స్ పైన ఫోకస్ చేయకుండా అనాలిసిస్ పైన ఫోకస్ చేయండి. ఎక్కడ పెంచారు, ఎక్కడ తగ్గించారు, ఎందుకు అన్నది ఇంపార్టెంట్. అగైన్ ఎందుకు అని మీ మైండ్లోకి వచ్చిందా, యు ఆర్ గోయింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్. ఇఫ్ ఎందుకు అన్న మీకు క్వశ్చన్ రాలేదా, దెన్ మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు. సో నెక్స్ట్ వన్, ఫైనల్ వన్, ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ప్లానింగ్ గురించి మీ అందరికీ తెలిసిందే. మన పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా, ఫిఫ్త్ 5 ఇయర్స్ ప్లాన్స్. దీంట్లో సింపుల్గా ఇక్కడ ఉన్నట్టే మీరు ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రియారిటీస్ ఏంటి,
ఏంటి అసలు ఏం కావాలి అని అనుకున్నారు, దాంట్లో ఏమేం ప్రియారిటైజ్ చేశారు, మోస్ట్ ఇంపార్టెంట్గా ఇదైతే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో సెల్ఫ్ సఫిషియన్సీ రావాలి, మనం తినే పంటలన్నీ మనమే పండించుకోవాలి, ఇండస్ట్రీస్ అన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇవి ప్రియారిటీస్. ఓకే, దెన్ స్ట్రాటజీస్. ఓకే, అగ్రికల్చర్లో సెల్ఫ్ సఫిషియన్సీ రావాలంటే ఏం చేయాలి? గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాం ఒక పాలసీలో, అదొక స్ట్రాటజీ. లేదు ఇండస్ట్రీస్కి అగ్రికల్చర్లో ఇంప్రూవ్ చేయడానికి ప్రాజెక్ట్స్ కట్టారు, అదొక స్ట్రాటజీ. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీ, ప్రతి ప్లాన్కి ఒక స్ట్రాటజీ ఉంది. తర్వాత అచీవ్మెంట్స్ ఏంటి, ఈ ప్లాన్లో సాధించిన విజయాలు ఏంటి? ఇందులో మెన్షన్ చేయలేదు, బట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫెయిల్యూర్స్, ఎందుకు ఫెయిల్ అయింది ఒక్కొక్క ప్లాన్. ఒక ప్లాన్ ఇండో పాకిస్తాన్ వల్ల పాకిస్తాన్ వార్ వల్ల ఫెయిల్ అయింది, ఒక ప్లాన్ ఏమో కరువు వచ్చింది అందుకు ఫెయిల్ అయింది, ఒక ప్లాన్ ఏమో ఎక్స్టర్నల్ క్రైసిస్ వల్ల ఫెయిల్ అయింది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్రైసిస్ వల్ల కొన్ని ప్లాన్స్ ఫెయిల్ అయినాయి, ఎందుకు ఫెయిల్ అయినాయో కూడా చూసుకోండి. 5 year ప్లాన్స్. అది అయిపోయిన తర్వాత 12th 5 year ప్లాన్, లాస్ట్ 5 year ప్లాన్ ఇది, అందుకని స్పెషల్గా మెన్షన్ చేశారు. దాంట్లో ఇంక్లూజివ్ గ్రోత్ అనే కీవర్డ్ వచ్చింది. ఇంక్లూజివ్ గ్రోత్ అనే కీవర్డ్ పైన మనం మెయిన్స్ క్వశ్చన్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ఇంక్లూజివ్ గ్రోత్ ని తెలుగులో ఏమంటారంటే సమ్మిళిత వృద్ధి. సమ్మిళిత వృద్ధి. సో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ గ్రోత్ రానికి స్ట్రాటజీస్ ఏముంటాయి, లేకపోతే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ గ్రోత్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్ సజెస్ట్ చేయండి. సో మీరు ప్రిపేర్ అవ్వాలి. నోట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మీ నోట్స్ ఎట్లా ఉండాలంటే ఇంక్లూజివ్ గ్రోత్, దీంట్లో డెఫినేషన్ బ్లా 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 అని రాసిన తర్వాత ప్రాబ్లమ్స్, ల్యాక్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి, 1 2 3 4 5 అయిపోయింది. నెక్స్ట్ ఇంక్లూజివ్ గ్రోత్ రావాలంటే స్ట్రాటజీస్ ఏముండాలి, 1 2 3 4 5. దెన్ ఇంక్లూజివ్ గ్రోత్ రానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, 1 2 3. ఇట్లా మీరు ఒక నోట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనిపైన మెయిన్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకో, ఈ పాయింట్స్ యాజిటీగా వెళ్ళేసి రెప్లికేట్ చేసి రావాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ 12th 5 year ప్లాన్ కూడా చేశారు కదా, 5 year ప్లాన్ అని మెన్షన్ చేశారు కదా, అప్పుడు మీరు ఇంక్లూజివ్ గ్రోత్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే సిలబస్ని మైండ్లో పెట్టుకొని 12th 5 year ప్లాన్లో ఇంక్లూజివ్ గ్రోత్ గురించి ఏమేమి మెన్షన్ చేశారు అని ఒక 4-5 పాయింట్స్ రాసుకుంటే ఈ టాపిక్ మీకు ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, షార్ట్ నోట్స్ ఎలా చేయాలి, కన్సాలిడేట్ ఎలా చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని. ఓకే, అది అయిపోయింది. తర్వాత నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ నుంచి తెలిసిందే, ప్రిలిమ్స్లో వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్, కాంపోజిషన్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, నీతి ఆయోగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా కాదా? ఆన్సర్ చెప్పండి. లీగల్ బాడీయా కాదా? కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉందా లేదా నీతి ఆయోగ్ ని, ఏదైనా లా వల్ల ఫామ్ అయిందా, లేకపోతే ఎట్లా ఫామ్ అయింది నీతి ఆయోగ్? ఓకే, అండ్ యూపీఎస్సీ కూడా సమ్ క్రేజీ క్వశ్చన్ అడిగింది, అసలు నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ చెప్పండి అని అడిగింది ఒకసారి. అయితే నీతి ఫుల్ ఫామ్ అని అడిగింది, అది కూడా ప్రిపేర్డ్ అయి ఉండండి. ఏపీఎస్సీ స్పెషల్గా యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎత్తేస్తుంది కాబట్టి అది కూడా చూసుకోండి. తర్వాత నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, దీనిపైన మెయిన్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిపైన కూడా మీరు ప్రిపేర్డ్ అయి ఉండాలి. తర్వాత నెక్స్ట్ టాపిక్ చూడండి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సేమ్ అగైన్ మీరు మళ్ళీ ఇదే ప్రిపేర్ అవ్వాలి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే ఏంటి, వాట్ ఇట్ ఈస్, వై, ఎందుకు తీసుకొచ్చారు, తర్వాత వాట్ హ్యాపెండ్, లిబరలైజేషన్ చేసిన వల్ల ఏమైంది, పాజిటివ్స్ ఏమొచ్చాయి, నెగిటివ్స్ ఏమొచ్చాయి. ఇంకా మీరు కొంచెం డెప్త్లో చదవాలనుకుంటే అగ్రికల్చర్లో ఏం వచ్చినాయి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, తర్వాత ఇండస్ట్రీలో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, సర్వీసెస్లో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, తర్వాత వల్నరబుల్ సెక్షన్కి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఇట్లా సెక్షన్ వైజ్ కూడా డిఫరెంట్గా వెళ్ళొచ్చు మీరు డెప్త్లో చదవాలనుకుంటే. లేదు కొంతవరకు మేము ఎకానమీలో వీక్ అనుకుంటే మీరు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్ ఏంటి వరకు కూడా చదువుకోవచ్చు. తర్వాత ప్రైవేటైజేషన్ గురించి సేమ్ ప్రిపేర్ అవ్వాలి, గ్లోబలైజేషన్ గురించి కూడా సేమ్ ప్రిపేర్ అవ్వాలి. మీ నోట్స్ ప్రిపరేషన్ అనేది ఇలా ఉండాలి. క్వశ్చన్ వస్తే డైరెక్ట్గా ఇట్లనే వస్తుంది, పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ వెళ్ళి జిరాక్స్ దించి రావడమే. ఓకే, లేకపోతే ఇదే పాయింట్స్ని కొంచెం అటు ఇటు రీసైకిల్ చేసి రాసి రావడమే ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్స్ అండ్ ఇంప్లికేషన్స్. సో నేను ఇదే చెప్పేశాను కదా,
ఫీచర్స్ ఇవి, ఇంప్లికేషన్స్ ఏంటి, అసలు ఏమైంది, పాజిటివ్స్ అయినాయా నెగిటివ్స్ అయినాయా, ఏం చేంజెస్ వచ్చాయి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఎకానమీ. చాలా చిన్నగా కనిపిస్తే కానీ ఖతర్నాక్ సబ్జెక్ట్, బట్ వన్స్ మీరు ఒకసారి డెప్త్లోకి వెళ్ళి సబ్జెక్ట్ని ఒక ప్రాపర్ వేలో చదవడం స్టార్ట్ చేశారనుకోండి, డెఫినెట్గా మీకు ఎకానమీ మంచి రిటర్న్స్ ఇస్తుంది. మీకు మీ కాంపిటీటర్స్కి క్వాలిటీలో డిఫరెన్స్ రాదు, హిస్టరీలో డిఫరెన్స్ రాదు, తెలంగాణ మూమెంట్లో అస్సలే రాదు. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఎకానమీలో వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. తర్వాత థర్డ్ సెక్షన్ ఉంది కదా ఇందులోనే, డెవలప్మెంట్ అండ్ చేంజ్ సంథింగ్, అక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇట్లాంటి సబ్జెక్ట్స్ని మీరు స్ట్రెంగ్త్ చేసుకున్నారనుకోండి, మీ కాంపిటీటర్స్తో పోలిస్తే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీరు పాలిటీతో, హిస్టరీతో, మూమెంట్తో గ్రూప్ 1 ఫైట్ చేయలేరు. ఓకే, మీరు ప్రాపర్గా వాళ్ళతో చదవాలి, బట్ డిఫరెన్స్ క్రియేట్ అవ్వదు. యాక్చువల్ డిఫరెన్స్ ఇక్కడ క్రియేట్ అవుతుంది, కాబట్టి మీరు ప్రాపర్గా దీనిపైన ఫోకస్ చేయండి. సో అగైన్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీలైనంత త్వరలో నేను తెలంగాణ ఎకానమీ పైన కూడా ఒక సెషన్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇవే వర్డ్స్ ఉంటాయి, బట్ తెలంగాణ రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి. నేను ఏదైతే ఎఫిషియెంట్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. మంచిగా ఆడుకున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నైట్ ప్రాపర్గా కూర్చొని చదువుకోండి. ఓకే, హ్యావ్ ఎ గుడ్ టైం.